ఇటు ఏ రాష్ట్రమైనా, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వం కానీ లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి. అప్పులు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చేస్తుంది. అమెరికా, లేకపోతే జపాన్, జర్మనీ, ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా. కానీ ఆ తెచ్చిన అప్పులు దేనికోసం వాడుతున్నారు అంటే ఆయా దేశాల్లో లేదా ఆయా రాష్ట్రాల్లో ఒక అభివృద్ధికి కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ, ఉత్పాదకత పెంచడానికో, లేకపోతే ఉద్యోగ కల్పన చేయడానికో, ఇంకా అభివృద్ధిలో ఏ ఏ రంగాలు ఉన్నాయో వాటన్నిటి కోసం అయితే పర్వాలేదు. కానీ సంక్షేమం అనే ప్రధానమైన ఒక దాని పేరుతో ఫ్రీబీస్, దానికి మరో పేరు, అంటే ప్రతి సంక్షేమం ఫ్రీబీ అని అనలేము. తాజాగా సుప్రీంకోర్టు కూడా దాని మీద కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం అంతా తెచ్చిన డబ్బంతా సంక్షేమం పేరుతో లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతో బటన్స్ ద్వారా ప్రజల్లోకి ఇచ్చేయడం ద్వారా ఏం ఒరుగుతుంది, ఏం జరుగుతుంది? అలాగే ఈ అప్పులకు సంబంధించి ఎవరిది బాధ్యత? సపోజ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో గడిచిన 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు లెక్క చెబుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పుకు సంబంధించి నెలకు కొన్ని వేల కోట్లు వడ్డీలు కట్టడం, అలాగే ఆల్రెడీ పెట్టుకున్న అమలు చేయాల్సిన అభివృద్ధి పథకాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు కూడా ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి వీటన్నిటి ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసి ముందుకు వెళతారు? కేంద్రం కూడా ఈ అప్పులకు సంబంధించి భారాన్ని ఏ రకంగా వదులుచుకుంటుంది? అలాగే కేంద్రం రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక యుద్ధ వాతావరణం, అంటే లెటర్లతోటి మీరేం తప్పు చేస్తే మేమేం తప్పు చేసాము, ఇంత మేము మీకు తిరిగిస్తున్నాం అనేది. సో దీనికి ఎక్కడ ఏంటి ఒక కన్క్లూజన్, లాజికల్ కన్క్లూజన్ ఏంటనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో విక్రమ్ పూల గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. విక్రమ్ గారు, నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా ఫ్లేవర్ ఆఫ్ ది డిబేట్ అది. సో ఏంటి పరిస్థితి అంటే, స్టాటిస్టిక్స్లోకి వెళ్తాను నేను, టీడీపీ వైసీపీ కూడా జాయిన్ అయ్యాక. బట్ హోలిస్టిక్ పిక్చర్లో చూస్తే అప్పుస్వామ్యం అని ఇవాళ మనం ఎందుకు పెట్టామంటే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే, దానికి ఎక్కడ తగ్గకుండానే కూడా అప్పుల్లో కూడా అదే పరిస్థితుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే యూనియన్. సో ఎట్లా చూడాలి సార్ ఈ అప్పుల వ్యవహారాన్ని? సార్ వాయిస్ ఈజ్ నాట్ కమింగ్. మాట్లాడండి విక్రమ్ గారు. ఒకసారి బ్లూటూత్ డిస్కనెక్ట్ చేస్తారు. రావట్లేదు విక్రమ్ గారు, ఒక్కసారి చూడండి. ఈలోపు రఘునాథ్ బాబు గారితో జస్ట్ ఐ స్టార్ట్ మై ఇంటరాక్షన్. రఘునాథ్ బాబు గారు, 2 కోట్ల కోట్లు, మళ్ళీ చెప్తున్నా, 2 కోట్ల కోట్లు అప్పు ఇవాళ 2014 నుంచి 2025, 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అప్పు. సో ఇవాళ ప్రస్తావించాను కానీ నా ప్రధానమైన సబ్జెక్టు అది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు. ఇప్పటిదాకా 6 7 శ్వేతపత్రాలు విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు. అందులో ఏంటంటే రాష్ట్రం ఏ రకంగా విధ్వంసం పాలైపోయింది, అందులో ముఖ్యంగా మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్సెస్, చేతకాక ఏ రకంగా అప్పులు చేసి పంచిపెట్టడానికి ఉపయోగించారు కానీ ఎక్కడ అభివృద్ధి లేదనేది. సో మీ ప్రభుత్వం, ఇవాళ కూటమి ప్రభుత్వం ఛాలెంజ్ని ఎట్లా ఫేస్ చేయబోతోంది? ఋషి గారు, మీకు విక్రమ్ గారికి అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. నేను కొద్దిగా ఇది కేవలం ఒక బీజేపీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అట్లా కాకుండా కొంచెం హోలిస్టిక్ గా కొంత వివరాలు, కొన్ని విషయాలు కూడా ప్లీజ్ టేక్ ద లిబర్టీ. ఎందుకంటే ఒక మంచి చర్చ అవసరం, ఈ నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ దేశానికి, రాష్ట్రాలకి కావలసినటువంటి సబ్జెక్ట్ ఇది. అంటే ఎవరో ఎక్కడో చోట ఏదో సంబడి టు బెల్ క్యాట్ బెల్ కట్టాలి, ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. సరే, కానీ వాళ్ళ విషయం ఏంటంటే, మనం ఆంధ్ర గురించి ఫస్ట్ తీసుకుని తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో దేశంకి వెళ్దాం. ఇప్పుడు ఆంధ్రాలో ఒకప్పుడు ఎన్టీ రామారావు, ఆయన కూడా కొంత ఎంప్లాయీస్కి జీతాలు అయితే ఎక్కువ అయిపోయినాయి, భారం అయిపోయినాయి అంటే ఆయన మీద కూడా కొంత దాడి చేసి ఏదో ఆ సెక్రటేరియట్లో కాసేపు గందరగోళం సృష్టించిన విషయం మీకు గుర్తుండే ఉండొచ్చు. తర్వాత 2099-2004 మధ్య చంద్రబాబు నాయుడు గారు కొంత ఇదంతా భారం
అవుతుంది అని ఆయన ఓ మనసులో మాటని ఒక పుస్తకం కూడా చేశారు. Hmm. దాన్ని ఆయన ఈ ప్రపంచ బ్యాంకు దీని ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి ఆయన వ్యతిరేకి, అవును. ప్రజా వ్యతిరేకి, పేద ప్రజల వ్యతిరేకి అని ఆయన మీద కూడా ఒక అపవాదు తీసుకున్నట్టు. ముఖ్యంగా 2004లో రాజశేఖర రెడ్డి గారు ఒక శక్తికి మించిన హామీలు, ఎస్పెషల్లీ రైతులకు ఉచిత కరెంటు, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అవి ముందు ఇచ్చారు, తర్వాత ఇచ్చారు, నాకు గుర్తులేదు. ముందు ఇచ్చారు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చేసి ఫీజు రీయింబర్స్మెంట్ అని చేశారు. అయితే ఆయనకి అదృష్టంగా ఆ కాలంలో 2004-09 మధ్య ఎకానమీ చాలా బూమ్ అయింది, విపరీతమైన ఒక లిఫ్ట్ వచ్చింది. దానివల్ల రాష్ట్ర ఆదాయం కూడా బాగా పెరిగింది. సరే, ఆయన హయాం అలా గడిచిపోయింది. కానీ 2013 అది 14 విభజన అనంతరం ముఖ్యంగా మన రాష్ట్రం ఒక డెఫిసిట్ స్టేట్, పేద రాష్ట్రం అయింది. తెలంగాణ దానికి రాష్ట్రం అయినందుకు మనకి అభ్యంతరం కాదు, కానీ మనది పేద రాష్ట్రం. పేద రాష్ట్రం అయినప్పటికి కూడా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గత అనుభవాల దృష్ట్యా అదేంటి రాజశేఖర రెడ్డి గారు అలా చేయబట్టే 2009లో రెండోసారి గెలిచారు అనే దీని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో పుట్టిపోయి అప్పుడు మేము ఉన్నాం ఇక్కడ. నేను దయచేసి ఇది గా చూడొద్దు, నేను ఉన్న వాస్తవ విషయం చెప్తాను. అప్పట్లో ఈ రైతు రుణమాఫీ, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ, లేకపోతే ఇలాంటి ఆయన మన ఎంప్లాయీస్కి 43% ఫిట్మెంట్, ఇవన్నీ నిజంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే అది చాలా భారమైనటువంటి విషయాలు. ఈ రోజు కూడా దేశంలోని దాదాపు, నాకు తెలిసి మీరు ఎంక్వైరీ అయితే దానిలో తీసుకోండి, ఏ రాష్ట్రం కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయీస్ జీతాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక పక్కన డెఫిసిట్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్యాప్, డెఫిసిట్ ఫిల్ అయితే కానీ నడవలేని పరిస్థితి, అప్పులు చేస్తే కానీ నడవలేని పరిస్థితి, అయినా కానీ రాష్ట్రానికి భారం. ఇది ఒక ఎంప్లాయీసే కాదు, పథకాలు. ఈ పథకాలకు వచ్చేటప్పటికి ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇక స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు ఆయన నవరత్నాలు అని చెప్పి మరి మేజర్ భాగం అంతా కూడా దానికే వాడటం జరిగింది. వాళ్ళ ఈయన అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఈ వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. అది ఇవ్వటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. సంపద సృష్టి అన్ని టైం పట్టే విషయాలు, వాస్తవం మాట్లాడుకుంటాం. సో కాసేపు అవును రఘునాథ్ బాబు గారు, ఐ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్. అంటే అపార్ట్ ఫ్రమ్ ది పార్టీస్, ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీస్, ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీస్, ఉన్న వాస్తవ పరిస్థితి మరి మీరందరూ అనొచ్చు. మరి ఢిల్లీలో కూడా వస్తా అక్కడికి వచ్చే ముందు విక్రమ్ గారితో ఒకసారి మాట్లాడదాం. విక్రమ్ గారు వినపడుతోందండి? మీ వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు మీది కూడా క్లియర్ గా ఉంది. సో మళ్ళీ ఇంక నేను క్వశ్చన్ అడగాను. విక్రమ్ గారు, మీకు అర్థమైంది కదా ఫ్లేవర్? చెప్పేసి సబ్జెక్టు కరెక్ట్ గా వెళ్ళాలండి. అంటే ఇక్కడ ఎవరు అప్పులు ఎక్కువ చేశారు, ఎవరు అప్పులు తక్కువ చేశారు అనేది పక్కన పెడితే, ఇవాళ అదే రఘునాథ్ బాబు గారు కొంత టచ్ చేశారు, కానీ దాన్ని కొంచెం నేను మరి కొంత హోలిస్టిక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మన ఆంధ్రప్రదేశ్ 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆయన సీఎం అయినప్పటికీ రాష్ట్ర అప్పు 17,000 కోట్లు. అంటే ఆయన దిగిపోయే నాటికి 57,000 కోట్లు. అంటే 2004లో ఆయన ఓడిపోయే నాటికి, అంటే 10 ఏళ్ల కాలంలో, అంటే 9 సంవత్సరాల చిల్లర లో ఆయన చేసిన నికరమైన అప్పు 40,000 కోట్లు. అంటే 17,000 కోట్లు ఆయన రాకముందు ఉంది, దిగిపోయేటప్పటికి 57,000 కోట్లు ఉంది. తర్వాత ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎకానమీ చాలా బూమ్ అయింది, అందువల్ల
అది కాదండి. ఎకానమీ అంత పెద్దగా భూమి ఏం లేదు, వర్షాలు బాగానే పడినాయి. అప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడి దేశంలో కొంత బాగానే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలలో సగటున ఏడాదికి 4,500,000 కోట్లు మాత్రమే బారో చేయగలిగాడండి, చేశాడు ఆయన. అంటే 40,000 కోట్లు 9 సంవత్సరాల్లో, అంటే 4,500 కోట్లు పర్ యానం అనమాట. ఇది రికార్డు, మీరు బడ్జెట్ రికార్డ్స్లో చూసుకోవచ్చు, నేను తప్పులు చెప్పను. 4,500,000 కోట్లు 4,500,000 కోట్లు నికరంగా చేసింది. అయితే ఆ సమయంలో రోసీ గారు ఆర్థిక మంత్రిగా వచ్చిన తర్వాత 2004లో సీఎం గారు అంతకుముందు వీళ్ళున్నగా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అయిపోయాడు, అందరికీ పుట్టిన ప్రతి బిడ్డకి కూడా అప్పు పెడుతున్నారు, మేము వస్తే అసలు అప్పు చేయము అది ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏడాదికి 10,000 కోట్లు చొప్పున బారో చేశారండి. అంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది 6 సంవత్సరాలు, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత టర్మ్ ఏడాది, దాదాపు ఏడాది, లెస్ దాన్ ఎన్ ఇయర్. మొత్తం 60,000 crores బారో చేశారండి ఆయన. ఎందుకంటే అప్పుడు జలయజ్ఞం అనేది ఒకటి పెట్టుకున్నారు. అవును. సో ఇదంతా ఎందుకు, ఎవరు ఎంత చేశారనేది ఇక్కడ ముఖ్యం కాకపోయినా, మనకి 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేస్తున్నాయి, ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక ఇది లేదని చెప్పి అప్పుడే FRBM అనే చట్టాన్ని తీసుకొచ్చారండి. ఇది కేంద్రం 2002లో. అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. FRBM అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఆ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొత్తం టోటల్ జీడిపిలో, అంటే కేంద్రం అయితే జీడిపి, రాష్ట్రాలు అయితే జిఎస్డిపిలో 3% మించకూడదు అనేటువంటిది ఆ చట్టం యొక్క ఉద్దేశం అనమాట. అది చట్టమైంది. అప్పటి నుంచి కూడా మీకు ఏ రాష్ట్రం కూడా బారో చేయడానికి 3%ని మించకుండా జిఎస్డిపిలో వచ్చినాయి. అయితే కరోనా టైంలో ఏం చేశారంటే దాన్ని 3.5 చేశారు, ఎందుకంటే రాష్ట్రాల ఆదాయాలు పడిపోయినాయి కాబట్టి 3.5కి పెంచారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటేది ఏంటంటే, ఇవాళ తీసుకొచ్చిన అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఇందాక చాలా మంచి పాయింట్లు లేవనెత్తారు, దాని మీద డిస్కషన్ జరగాలి. ఎందుకంటే మనం టోటల్ బడ్జెట్లోనండి, ఏ బడ్జెట్ అయినా సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, స్టేట్ బడ్జెట్ కావచ్చు, మీకేమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, ఫెటెక్స్ అంటాం, క్యాపెక్స్ అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు 33% ఉండాలండి. టోటల్ బడ్జెట్ సైజులో క్యాపిటల్ ఎక్స్పెండిచరు 33% ఉండాలి. మీకు అప్పులు మొత్తం 20% పెంచకూడదు జిఎస్డిపిలో టోటల్గా. ఇది ఉంటే అది హెల్దీగా ఉన్నట్టు అనమాట లెక్క. అంటే అప్పులు తీర్చగలరు వీళ్ళు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అది మీకు మన యూనియన్ గవర్నమెంట్ కూడా ఇవాళ 176 లక్షల కోట్లు అప్పు ఉంది. అది రమారమి జీడిపిలో దాదాపుగా 18%. అయితే వాళ్ళు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారా లేదా అనేది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎంత చేస్తున్నారు అనేది కాదు. ఉదాహరణకి ఇటీవల మీకు నీతి ఆయోగ్ ఒక నివేదిక వెలువరించిందండి. ఆ నీతి ఆయోగ్ వెలువరించిన దాని ప్రకారం అది ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది ఆ నివేదిక. అంటే ఫిస్కల్ గా ఏ రాష్ట్రం ఆరోగ్యంగా ఉంది అనేటువంటి దాని మీద మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క ఫిస్కల్ హెల్త్ ని వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేస్తే 17వ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఏమంటారు, 17th ప్లేస్ వచ్చింది అవుట్ ఆఫ్ 17th ప్లేస్ వచ్చింది. అంటే మనం ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో ఎంత వెనుకబడి ఉన్నాము, ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే దాని మీద చూసినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గిపోయింది. అంటే 2018-19 నుంచి 2023-24కి మొత్తం ఈ అంటే దాదాపు 5 ఏళ్ల పీరియడ్లో వాళ్ళు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచరు గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా తగ్గిపోయింది అని అంటే మీకు టోటల్గా 60% దీంట్లో తగ్గిందండి. అదేవిధంగా సోషల్ సర్వీసెస్ మనం ఏమనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ ఇచ్చారనుకుంటున్నాం, కానీ సోషల్ సర్వీసెస్లో 82% తగ్గిపోయింది అనేది మీకు నీతి ఆయోగ్. కావాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, నేనేమి కావటం లేదు. అంటే అదేవిధంగా సొంత ఆదాయం, రాష్ట్రాల సొంత ఆదాయం ఎలా ఉందంటే 2018-19లో రాష్ట్రాల సొంత ఆదాయం 17.1% ఉంటే
మీకు అది 23-24 వచ్చేటప్పటికి 9%, 9.7% తగ్గిపోయిందండి. అంటే Almost, ఒకవైపు 50%. రాష్ట్రం సొంత ఆదాయం తగ్గిపోతున్నది, అప్పులు తీసుకొచ్చినటువంటి అప్పుల్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. దానివల్ల ఏమైంది, ఫిస్కల్ హెల్త్ అనేటువంటిది రాష్ట్రం దెబ్బతిన్నది. అందువల్ల ఇవాళ ఎన్ని అప్పులు తీసుకొస్తున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎటు మళ్ళిస్తున్నారు, దాని మీద కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా లేదా అనే దాని మీదే నీతి ఆయోగ్ ఇటీవల అది చెప్పింది. అంటే ఎంత దారుణంగా ఈ తెచ్చిన అప్పుని ఉపయోగించారు గత ప్రభుత్వం అనేటువంటిది తేటతెల్లం అవుతుందండి. అందువల్ల ఇవాళ దీని మీద ఒక మంచి డిబేట్ మీరు పెట్టారు. అయితే ఇదేంటంటే కొంచెం సామాన్య ప్రజలకి చేరదు అది, కానీ సామాన్య ప్రజలు కూడా దీని మీద డిస్కస్ చేయాలి. అంటే ఊరికి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఇందాక రఘునాథ్ బాబు గారు అన్నట్టు ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7, 8, 6 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. సరే ఆయన చెప్పుకుంటూ వెళ్తారు, కానీ మనం కొంచెం సామాన్య భాషలో ఇప్పుడు మీరు చాలా చక్కగా అసలు ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి, ఎందుకు అప్పులు ఎదేస్తారు, ఎంత పర్సంటేజ్ అని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తెలుసుకుంటారు విక్రమ్ గారు. అక్కర్లేదు అనుకునే వాళ్ళు మనం ఎలాగో వాళ్ళని బలవంతం చెప్పి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చెయ్యం. బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు డెట్ సస్టైనబిలిటీ చూసుకుంటే అది 0 స్కోర్ అంటే ఎక్కడున్నాము ఇప్పుడు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే దాదాపు ఎంత 1,30,000 కోట్లు ఎంతో రీపేయింగ్ కెపాసిటీ ఇంకా దానికి లేదు అని. అంటే మనకి రీపేయింగ్ కెపాసిటీ లేదు అన్నప్పుడు కొత్త అప్పులు వచ్చే పరిస్థితి కూడా ఎంతవరకు ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. అండ్ ఆల్రెడీ మనం కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండి, నెలకి సుమారు 3,000 కోట్లు ఎంతో పాత అప్పులకి దానికి వడ్డీలు కడుతున్నాం. మన ఆదాయం చూసుకుంటే రెవెన్యూస్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్, ట్యాక్సెస్ లేకపోతే ఎక్సైజ్ ట్యాక్సెస్ ఇంకోటి చూసుకుంటే కూడా అది నేను ఇందాకే చూశానండి. మన లోకేష్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మాట చెప్పారు, 26,000 కోట్లు కడుతున్నాము డెట్ సర్వీస్ అనేది ప్రయాణము. అదే అంటే నేను చెప్పింది సుమారుగా 12,36,000 కోట్లు అంటే 26,000 కోట్లు. 26,000 కోట్లు చాలా హ్యూజ్ అమౌంట్. అది హ్యూజ్ అమౌంట్, వడ్డీకి పోతుందంటే. మన ఆదాయాల్లో దాదాపుగా చెప్తా అంటే మనకి మీ దగ్గర ఉందా నెంబరు, మనకున్న రెవెన్యూస్ మనకి దాదాపుగా సొంతగా 1,30,000 కోట్లు చిల్లర వస్తుందండి. 1,30,000 కోట్లు per annum. అంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేవి కాకుండా సొంత ఆదాయం, ట్యాక్సెస్ ఇవన్నీ కలిపితే 1,30,000 కోట్లు వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నారు, దాదాపు 2 లక్షల కోట్లు పెడుతున్నారు. మిగతా 70,000 కోట్లు ఏమవుతుంది, 70,000 కోట్లు దాదాపుగా మనకి 3.5 మేర, మనకి జిఎస్డిపిలో 3.5 మేర ఎఫ్ఆర్ఎంబి దీని ప్రకారం తీసుకుంటే అది ఒక 40,000-50,000 కోట్లు బారో చేశారు గత 3-4 సంవత్సరాలే ఆన్ యావరేజ్న. మిగతాది ఏమవుతుందంటే షార్ట్ ఫాల్, అంటే మిగతా అన్నింటినీ కోతలు పెట్టేస్తారు. మిగతాది అంతా ఉండదు, ఇక ఊరికే బడ్జెట్ ఫిగర్స్ ఉంటాయి. మీకు యాక్చువల్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. అదే ప్రాబ్లం. అందువల్లనే మీకు ఫిజికల్ హెల్త్ లేదు ఈ స్టేట్కి అని వాళ్ళు 17వ ర్యాంక్ ఇవ్వటం అనేటువంటిది. తర్వాత 100 స్కోర్ ఇచ్చారండి, ప్రతి రాష్ట్రానికి 100 స్కోర్ ఇస్తే మన ఏపీకి వచ్చిన స్కోర్ 20.9% అండి. అంటే మనం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పాస్ అవ్వలేదు. అసలు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా స్టేట్ ర్యాంక్ ఎంతగా దిగజారిన పరిస్థితి అయితే లేదండి. రైట్. అంటే దీనికి వైఎస్ఆర్సీపీ చెప్పే ఒక కారణం ఏంటంటే, 1-2 ఏళ్ల పాటు కరోనా, దారుణమైన కోవిడ్ పరిస్థితులు, రూపాయి ఆదాయం లేని పరిస్థితులు, పైగా ఖర్చు పెరిగిపోయిన పరిస్థితి, అండ్ 2,71,000 కోట్లు సంక్షేమానికి అంటే ప్రజలకి ఇచ్చాం. మళ్ళీ అది వినిమయంలోకి వచ్చింది, లేకపోతే వాళ్ళ జీవన విధానం మెరుగుపడింది అనే ఒక వాదనతో ఎంతవరకు ఏకీపించాలి విక్రమ్ గారు? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అంటే అది పక్కన పెడతాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మీకు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం 60,000 కోట్లు సాగునీటి రంగం మీద ఖర్చు పెట్టిందంటే, వీళ్ళు వచ్చిన తర్వాత సాగునీటి రంగం మీద పెట్టిన ఖర్చు 25,000 కోట్లు. ఆ 25,000 కోట్లోనే మీకు అన్ని అంటే జీతాలు, పెన్షన్లు ఇవన్నీ పోతాయి. ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి. మీకు వేరే మీకు ఇది పక్క రాష్ట్రం చూడండి, తెలంగాణని అద్భుతంగా అయినా అంటే దాదాపుగా మీకు 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండే స్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చారంటే
చెరువులు పూడికలు తీశారు, చెరువుల్లో గొలుసు కట్టు చెరువులు చేశారు, అద్భుతంగా ఎక్కడెక్కడ ఛానల్స్ తీశారు. అంటే మీకు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది మీకు ఇరిగేషన్ అనేది. ఇక్కడ మన ఏపీలో మీరు చూడండి, అసలు మీకు ఇరిగేషన్ మీద చాలా తక్కువ ఖర్చు పెట్టారు. అందువల్లనే మీకు ఏమైందంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందో రైతుల ఆదాయం పడిపోయింది కదా. రైతుల ఆదాయం పడిపోయిందంటే అర్థం ఏంటంటే రైతుల జీవన ప్రమాణాలు తగ్గిపోయినట్టే కదా. అది 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 దాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. అందువల్ల వాళ్ళు బటన్ నొక్కి ఎంత పెంచారు అంటే దానివల్ల ఏమొచ్చింది ఇది తీసేయండి. ఇప్పుడు రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఒకప్పుడు ఏంటంటే ప్లాన్, నాన్ ప్లాన్ అనేవాళ్ళు. ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేదేమో ఆస్తుల కల్పనకు ఉపయోగించేది, తర్వాత నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏమో జీతభత్యాలు, పెన్షన్లు, ఇవన్నీ. అయితే అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేది ఏమి ఉండదు బాబు, నువ్వు మంచి జీతాలు ఇచ్చినా కూడా వాళ్ళు తింటారు, బాగా తింటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, కాబట్టి అది కూడా ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద మీరు పెట్టాలి అని అన్నారు. సో ఫైన్, అది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి దాని మీద ఇంకోటి కూడా ఉందండి. మీరు ఫ్రీబీస్ కింద ఇస్తున్నాయి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే తెలుగుదేశం వాళ్ళు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. అంటే అమ్మ ఒడికి ఇచ్చేటటువంటి డబ్బులు మళ్ళీ మందుకి సరిపోతుంది అనేటువంటిది. అది కూడా మనం చూడాలి. మందు అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు, ఈ మందు అమ్మకాలకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూడాలి కదా. అందువల్ల తెచ్చిన అప్పు, ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ విధంగా హాస్టల్స్ మీద పెట్టారా, ఇతరత్రా పెట్టారా, హాస్టల్స్ని ఇంప్రూవ్ చేశారా, అది కాదు. ఊరికే డబ్బులు పంచితే ఆ డబ్బు ఎటుపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు నమస్కారం. ఈ అప్పుల వ్యవహారం మీద ప్రజాస్వామ్యం అప్పుస్వామ్యంగా మారిపోయిందా అనే విషయంలో ముఖ్యంగా అంతా మాట్లాడుకునే టైం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో డీటెయిల్డ్గా ఇప్పుడు విక్రమ్ గారు చెప్పుకొచ్చారు ఎలా ఉండాలి, ఎంత అప్పులో ఎంత భాగం ఎలా ఖర్చు పెట్టాలి అనేది. కానీ గత ప్రభుత్వం తాలూకా విధ్వంసం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు శ్వేతపత్రాల ద్వారా. సో ఏంటి ఇప్పుడు మెయిన్ ఛాలెంజెస్? ఈ వచ్చిన ఆదాయంలోంచి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఇవాళ లోకేష్ గారు చెప్పిన లెక్క ప్రకారం. ఇంకా మన ముందేమో చాలా అచీవ్మెంట్స్, టార్గెట్స్ ఉన్నాయి. అమరావతి, పోలవరం సరే కొంత మనం ముందు పెట్టుకుంటే తర్వాత కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, ఉద్యోగ కల్పన, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఒకవేళ ఉద్యోగాలు సృష్టించలేకపోతే ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు, ఎట్లా హౌ టు గో ఫార్వర్డ్? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మీకు, అట్లాగే పెద్దలిద్దరికి నమస్కారం. ఇందులో ఇది మా పొలిటికల్ లీడర్స్ గా మనం మాట్లాడుకోవడం కంటే కూడా, అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇన్ బిహాఫ్ ఆఫ్ వన్ పొలిటికల్ పార్టీ టీడీపీ నుంచి అన్నప్పటికీ కూడా ఇది ఆర్థికం అన్నది అన్ని రాష్ట్రాలకు, దేశానికి, ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ మనం సీరియస్ గా దీని మీద కన్సర్న్ పెట్టుకుంటే ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, ఉచితాలతో మీరు ఏం చేస్తున్నారు, ఉచితాల వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి అనుకుంటున్నారా, దేశం ఏం కావాలి, ట్యాక్స్ పేయర్స్ మనీ ఏం కావాలంటే రీతిలో మాట్లాడాం. ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే ఉచితాలు అనేటివి ఉండాల్సిందే. ఉచితాలు లేకుండా అయితే కుదరదు. ఖచ్చితంగా ఉచితాలు అన్నవి అమెరికాలో కూడా ఉన్నాయి, అట్లాగే అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ కంట్రీస్ కూడా చాలా ఉచితాలు ఉన్నాయి. అంటే అటు వాట్ ఎక్స్టెంట్ అన్నది ఇక్కడ పాయింట్. దేనికి ఉండాలి, ఎంత ఉండాలి, ఎట్లుండాలి, తర్వాత అసలు దేశం ఎట్లా ఉండాలి, లేదా రాష్ట్రం అయితే ఎట్లా ఉండాలి, జిల్లా అయితే ఎట్లా ఉండాలి, మానవ వనరులు ఎట్లా ఉండాలి, ఫండమెంటల్ మానవ వనరులు, మనిషి యొక్క జీవిత విధానం ఏదైతే ఉందో అది ఎంత కంఫర్ట్ జోన్ లో ఉండాలి, లిటరసీ పర్సంటేజ్ ఎంత ఉండాలి, అవసరాల కొద్దీ మనకు తగిన వనరులను ప్రభుత్వం ఏ రకంగా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన దాంట్లో ఈ మానవులు ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు సంపాదించే దాంట్లో ట్యాక్స్ అమౌంట్ ఎంత వస్తుంది, ట్యాక్స్ వచ్చే అమౌంట్ ద్వారా ఆ దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది దాని మీద మనకు ఆర్థిక సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది. చాలా పేద దేశాలు కూడా ఈ రోజు రిచ్ స్టేటస్ లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏంటంటే లిటరసీ అండ్ నాన్ కరప్షన్. అంటే ఫ్రీగా, నాన్ కరప్షన్ తో పాటు ఫ్రీగా ఏమి ఇవ్వకుండా ఏమి ఇవ్వాలో అది మాత్రమే ఇస్తూ. ఇప్పుడు అమెరికాలో తీసుకోండి, విద్య ఫ్రీ, అట్లాగే వైద్యం ఆల్మోస్ట్ ఫ్రీ, అట్లా కొన్ని చాలా వరకు వాళ్ళు ఫ్రీలు ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఉద్యోగం లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు $2,000 ఇస్తారు అమెరికాలో. అంటే అక్కడ లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే అంటే వాళ్ళు చేసినటువంటి విధానాలు ఏంటంటే ఎక్కడికక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి ట్యాక్స్ ను కలెక్ట్ చేసి దేశాభివృద్ధికి ఉపయోగపడేలాగా చేసుకుంటున్నారు వాళ్ళు. మనకు
ఈ అంటే నేను ఒక పొలిటికల్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా నాకు అంటే ఒకటి కాదది. విద్యాసాగర్, మనకు వచ్చే ఆదాయాలు దృష్టిలో పెట్టుకుని దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే 2014లో విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎంత ముందుకు వెళ్ళాము అంటే చెప్పుకోవడానికి ఎక్కువేమీ లేదు అక్కడ. ఇంకా ఏమన్నా మాట్లాడితే ఇంకా లోటే కనిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కేవలం తమకు ఓట్లు తెచ్చిపెట్టే వ్యవహారం ఏదైతే ఉందో వాటి మీదకే ఫోకస్ పెట్టి, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే కోట్ చేశారు, నేను ఇంత చేశాను ప్రజలకి అని. అంటే అప్పు తీసుకొచ్చిన డబ్బుని రాష్ట్రం ఈ 5 ఏళ్లలో విభజన నుంచి ఎంత ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు వచ్చింది అనే ఆస్పెక్ట్ పూర్తిగా వదిలేయడం వల్ల ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ప్రెస్ ముందే వాపోతున్నారు, ఎంతో చేయాలనుంది, ఎంతో ముందుకు వెళ్ళాలనుంది, దూకాలనుంది, కానీ ఇదిగో ఇది పరిస్థితి అని. సరే, మీరు ఏదో పథకాలు ఎగ్గొట్టడానికో ఇంకోటో విమర్శలు వస్తూ ఉన్నా చెప్పిన ప్రామిస్లు మీరు ఇంకా అంతకు మించి చెప్పారు, వాటిని చేయక తప్పదు. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తా ఉన్నారు. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉత్పాదకత మీరు తీసుకురావాలి. అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఒప్పించి ఇక్కడికి పట్టరావాలి. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాలి. సో అంటే ఒకళ్ళ పొరపాటు, లేకపోతే ఒకళ్ళ ఆలోచనలో విధానంలో ఉన్న పొరపాటు ఎంతకాలానికి ఒక రాష్ట్రానికి ఒక శిక్షగా పరిణమిస్తుంది. నేను ఇక్కడ వెదర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇంకొకళ్ళ అది కాదు నేను ప్రస్తావించేది, విధానాల గురించి మాట్లాడుతున్నా విద్యాసాగర్ గారు. ఎస్, కరెక్టే. విధానాల గురించే మనం ఆలోచించే విధానాన్ని బట్టి దేశం యొక్క మనుగడ, రాష్ట్రం యొక్క మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు అంటే మేము చెప్పినటువంటి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి, మేము ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలి అంటే దానికి పారిశ్రామికరంగానే జరగాలి. అది ఏ రకమైన పారిశ్రామికరణ అనేది పక్కన పెడతాం. బట్ ఏంటంటే కంపెనీలు అయితే రావాలి. కంపెనీలు రావాలి అంటే ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఎక్స్పెండిచర్ పెట్టాలంటే మూలధనం కావాలి. మూలధనం కావాలంటే సంపాదన కావాలి. వీటన్నిటికీ ఇంటర్లింక్ ఇవంతా కూడా. ఇవన్నీ లేకుండా మనం ఏది కంపెనీలు ఆకర్షించలేము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కు మా రాష్ట్రంలో ప్రత్యేకత ఇది ఉంది మనం చెప్పలేము. వచ్చినటువంటి కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఇస్తే గానీ వాళ్ళు రారు ఇక్కడికి. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటుందో ఆ దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక మీరు అన్నట్టు ఉచితాల గురించి లేకపోతే విధానాల గురించి మాట్లాడితే నేనేమంటానంటే, గత ప్రభుత్వం ఏదైతే ఉచితాలు లేకపోతే నేను ఇంత డబ్బులు ఇచ్చాను అంత డబ్బులు ఇచ్చాను ఏదైతే మాట్లాడుకుంటుందో, అసలు నీకు వచ్చిన డబ్బు ఎంత, సంపాదించింది ఎంత, నువ్వు పారిశ్రామికరకో లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కో నువ్వు పెట్టింది ఎంత, నువ్వు ఉచితాల ద్వారా డబ్బులు ఇచ్చింది ఎంత, పోనీ ఉచితాల ద్వారా నీకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వల్ల ఏమైనా రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు. కంపెనీలు రాలేదు, ఇంకోటి రాలేదు. రాకపోగా ఈ రోజు దౌర్భాగ్యమైన పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆయన చెప్తున్నటువంటి థియరీ, ఫైనాన్షియల్ థియరీ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ థియరీనే కారణం. ప్రపంచంలో ఆయన చెప్పేటటువంటి థియరీ ఎక్కడ సక్సెస్ అవ్వాలి. వీళ్ళు ఏమంటారంటే ఎక్స్ప్రెస్ ని లేదా హెలికాప్టర్ మనీ అంటారు. ఈ హెలికాప్టర్ మనీ అనేది ఉపయోగపడుతుందా? ఏ దేశం ప్రపంచంలో హెలికాప్టర్ మనీ ద్వారా అభివృద్ధి సాధించినటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఏమైనా ఉన్నాయి? మాట్లాడదాం విద్యాసాగర్ గారు. ఎప్పుడు ప్రజలకు పని కల్పించాలా? ఇప్పుడు అదే దాని గురించి మాట్లాడదాం. కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఆయన కూడా నాతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం దగ్గరికి వస్తా. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు మొన్న ఈ చర్చ, దీనికి సంబంధించి ఒక పిటిషన్, ప్రశాంత్ భూషణ్ గారు వాదనలు, ఇవన్నీ ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సరే, ఆయన పారాసైట్స్ అనేసారనుకోండి, దాని మీద ఆయనకి లెటర్లు రాస్తున్నారు, డిసెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఎగ్జాంపుల్ చెప్పారు విద్యాసాగర్ గారు, అలాగే అభివృద్ధి చెందిన యూరోప్ కంట్రీస్. సో ద బేసిక్ నీడ్స్ అంటే బేసిక్ విద్య లేకపోతే వైద్యం, ఈ రెండు చాలా దేశాల్లో ఫ్రీగా ఉన్నాయి ఆ పౌరసత్వం ఉంటే. సో అలాంటి విధానం భారతదేశంలో అసలు నిజంగా ఎప్పటికైనా వస్తుందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. కానీ అవి వదిలేసి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం అంటే ఆయన అన్న దాంట్లో ఒక్క పాయింట్ పట్టుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మహారాష్ట్రలో లేకపోతే ఇంకో చోట కీలకంగా ఏదైతే రైతాంగం ప్రధానమైన వ్యవసాయం ఆదాయ వనరుగా ఉందో అక్కడ పనికి దొరకట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చాక లేకపోతే రాజకీయ పార్టీలు చేసిన ప్రామిసులతోటి ఇంట్లో ఉంటేనే డబ్బులన్నీ వచ్చేస్తున్నప్పుడు నేను పనికి ఎందుకు వెళ్ళాలి అనేది. సో ఇందులో
ఎంత శాతం వాస్తవం ఉందనేది డిబేటబుల్ పాయింట్ రఘునాథ్ బాబు గారు. ఇప్పుడు అదేంటి డెఫినెట్ గా అభివృద్ధి ఇది 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 మన పేదరిక నిర్మూలన రెండు బ్యాలెన్స్ చేసుకుంటే రావాల్సింది తప్పు. దీంట్లో ఒకటి వన్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతే అది రెండవది కుంటుపడి ఇబ్బంది తప్పదు. ఇప్పుడు మన దగ్గర చూసుకుందాం, నేను పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడు మళ్ళీ చెబుతున్నా. ఇప్పుడు మనకి ఒరిస్సా నుంచో బీహార్ నుంచో వస్తే తప్పితే చాలా పనులు ఈ రాష్ట్రంలో జరగవు. ఆంధ్రాలో చాలా పనులు, చివరికి వ్యవసాయానికి కూడా మా ఊర్లో నాటేయడానికి బెంగాల్ నుంచి వచ్చి నాటేస్తున్నారు. సరే కోత కేంద్రం ఇది నేను అని ఇవ్వబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగొద్దా, కూలాళ్ళుగానే ఉండాలా, ఇగో ఇలాంటి చర్చ వద్దు. కానీ ఇది ఒక వాస్తవం. కాదు చర్చ ఉండాలి. జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రభుత్వాలు దానికి ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. అవి వదిలేసాయి. ఋషి గారు ఒక విషయం, ఇది పరిశ్రమలకు కూడా ఎలా ఇబ్బంది వస్తుందంటే ఎవరైనా సెన్సిబుల్ ఏమనుకుంటారు, ఆ వరుసలోనే పెట్టుకోవచ్చుగా ఈ పరిశ్రమ ఏదో. ఇక్కడ ఎటు ఇంత కాస్ట్ ఆఫ్ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడి నుంచి తెచ్చి మనుషుల్ని ఇక్కడ పరిశ్రమ నడిపే బదులు అక్కడే పెట్టుకోవచ్చు కదా, అది కూడా ఆలోచన వస్తుంది. కాబట్టి ఇది ఎన్ని రకాల నష్టాలు అయితే ఇది నష్టాలు చేస్తుంది అని కాదు, డెఫినెట్ గా కొంత జీవన ప్రమాణాలు పెరిగినాయి. ఇప్పుడు ఎవరైనా రోటీ కప్పడం మా చిన్నప్పుడు ఇష్యూస్ అవి సాల్వ్ అయినాయి, విద్య వైద్య అవి తర్వాత ఇష్యూస్ నా లెక్కలో అవి కూడా వాళ్ళు సాల్వ్ అయినాయి. వాళ్ళ ప్రభుత్వం ఉచిత విద్య ఎందుకు ఇవ్వట్లా, ఇస్తుంది. ఇదేంటి కాలేజీ ఫీజులు, ఇంజనీరింగ్ ఫీజులు అన్ని. ఒక నిమిషం, ప్రశాంత్ భూషణ్ ఏమన్నారంటే ఇందాక మీరు చెప్పిన దానికి ఒక నిమిషం కాదు, వర్క్ ఉంటే చేయడానికి ఎందుకు చేయరు అని అడిగారు. అంటే మీరు అంటే ఇంటర్లింక్డ్, మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఎవడు పనికి రావట్లేదు అనేది. ప్రశాంత్ భూషణ్ గారి వాదన ఏంటంటే పని చేయడానికి ఉంటే ఎందుకు రారు అనేది. ఒరిస్సా బీహార్ వాళ్ళు వస్తే తప్పితే ఇక్కడ పని జరగట్లేదు అనేది అందరూ ఏకీవిస్తారా కాదా? కాసేపు అంటే రఘునాథ్ బాబు గారు ఒక మాట ఇప్పుడు అది వితండవాదం అయినటువంటి మాట అవుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఆ పని లేకపోతే ఈ దేశంలో వ్యవసాయీకరణ ఎంత శాతం పెరిగింది? స్వాతంత్రం వచ్చిన రోజు 32% ఉన్నటువంటి వ్యవసాయం ఈరోజు 76% పెరిగింది. వ్యవసాయం యాంత్రీకరణతో పాటు ఆ వ్యవసాయం కూడా పెరిగింది. వ్యవసాయేతరటువంటి ఉత్పత్తులు పెరిగినాయి. ఆ రకరకాల కంపెనీలు వచ్చినాయి, ఇంకోటి వచ్చాయి. ఎక్కడో పోయినా కూడా మ్యాన్ పవర్ అన్నది చాలా సుప్రీమసీ. దానికి మించినటువంటి ఈ భూప్రపంచంలో మ్యాన్ పవర్ అనేది, మానవ వనరులు అనేటివి అంతకుమించి మనులు మాణిక్యాల కంటే చాలా విలువైనది మానవ వనరులు. అంటే ఇప్పుడు విజయసాగర్ గారు పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో ప్రజలకి అవసరానికి మించి వాళ్ళని లేజీ, ఇంతకుముందు ఒకసారి కాదు చాలాసార్లు సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. ఆ పరిస్థితి తీసుకురావడం వల్ల వాళ్ళు సుప్రీంకోర్టు ఒక నిమిషం వాళ్ళు బయటకు వచ్చి సుప్రీంకోర్టు ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడింది ఆ రోజు. సరే, సుప్రీంకోర్టు ఏదో ఒక మార్గదర్శకాలు ఇచ్చి టోటల్ బడ్జెట్ లో ఎంత పర్సెంట్ కంటే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీలు లేదు, నాట్ మోర్ దెన్ దట్. మళ్ళీ అప్పుడు మళ్ళీ అట్లా కాదు విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే. రేపు పొద్దున కోర్టు అలా రూలింగ్ చేస్తే మళ్ళీ చర్చ వస్తుంది కదా, ఫైట్ జరిగింది కదా అప్పుడు పార్లమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టు, ఏది సుప్రీం అనే ఒక మళ్ళీ ఆ చర్చ వస్తుంది. చట్టాలు చేయడానికి ఉన్న చట్టసభలా లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఉన్నదా అని ఒక చర్చ వస్తుంది. ఎనీవే, ఒకసారి రాజశేఖర్ గారి ఒపీనియన్ కూడా తీసుకుంటాను. నియంత్రణ ఉండాలి అంట నేను. నియంత్రణ కామెంట్ చేసి వదిలేయడం కంటే కూడా ఈ కోర్టు కామెంట్ చేసి వదిలేసే దాన్ని ప్రజల్లో చర్చలాగా అటు పెట్టాను. నేను దీని మీద విక్రమ్ గారి ఒపీనియన్ తీసుకునే ముందు రాజశేఖర్ గారు ఇవ్వండి చెప్తే పోలేదా? రాజశేఖర్ గారు, ఈ అప్పుల వ్యవహారం సార్, ఇంకా అన్ని లక్షల కోట్లు మీరెంత తెచ్చారు, లేకపోతే 2,70,000 కోట్లు సంక్షేమం చేశారా, లేదా చంద్రబాబు ప్రవేశపెట్టిన దాని ప్రకారం మీరు దాదాపు 10 లక్షల కోట్ల దాకా అప్పులు చేసేసారు. నా పాయింట్ ఏంటంటే ఈ అప్పులు చేసి మనం ఏం చేసాం గడిచిన కాలంలో? దానివల్ల సరే ప్రభుత్వానికి అప్పుడు పార్టీ మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాలేదు అంటే ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు అది మీకు ఒరగలేదు, ఒకటి పక్కన పెడితే. రెండోది పని రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే ఇదిగో ఇందాకనే మీరు వచ్చే ముందు విక్రమ్ గారు లెక్కలు చెప్తే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనం కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాం.
అండ్ డెట్ సస్టైనబిలిటీ 0. అంటే ఇంక మనకు అప్పు తెచ్చే పరిస్థితి లేని ఒక పరిస్థితికి రాష్ట్రం నెట్టవేయబడింది. అంటే ఇక్కడ ఇవాళ నేను ముందే చెప్పాను, దీనికి ఎవరిని ఒకళ్ళు నిందించాలనుకోవట్లే నేను. ఏంటి మన ముందున్న పరిస్థితి ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, లేకపోతే సొల్యూషన్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. దానిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. అంటే ఈ అప్పులు అనేటువంటి సార్ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి కూడా వెంటాడుతున్నటువంటి సమస్య అది. రాష్ట్రం విడిపోయేటప్పుడే 96,000 కోట్ల రూపాయల అప్పుతోటే విడిపోయింది. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,58,000 కోట్ల రూపాయల అప్పుల దాకా ఆయన వెళ్ళటం జరిగింది. అంటే మేము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అప్పులకే దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించినటువంటి పరిస్థితి, అసలు 20,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే కరోనా రావటం మరి చూస్తారు. దాదాపు 2-2.5 సంవత్సరాలు రాబడి ఆగిపోగా మళ్ళీ ఎదురు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా ఏ పథకం కానీ ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఆపకుండా దాన్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితులను ఎక్కడ ఇబ్బంది లేకుండా. దేశంలో అనేక రాష్ట్రాల్లో కొంత ఇబ్బందులు జరిగినాయి ప్రజలకి కరోనా టైంలో, కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం కూడా ఆ సమయంలో సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అనేటువంటిది జరిగిన మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు ప్రజలకి మీరు అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ప్రజలు ఏం చేశారు అనేది ప్రజలకి అంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు, మీకు గుర్తుంటే ఇమీడియట్గా రిజల్ట్ తర్వాత వారు మాట్లాడినప్పుడు ఇన్ని చేశాను మరి ఎందుకు ఇలా నాకు జరిగింది అని. అదే సార్, అంటే యాక్చువల్గా అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి అంశం ప్రజలను ఆదుకోవటం ఒకటే. ప్రజలు ఇమ్మీడియట్గా అంటే వాళ్ళ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా ఏర్పడింది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో 2,73,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా తెలుగుదేశం పార్టీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి అడుగులుగా దోచుకునే కార్యక్రమం అనేటువంటిది మాకు లేదు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే డబ్బులు అనేటువంటిది పంపిస్తుంది. అది అలా ఉంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు నివేదిక అనేటువంటిది మరి అదే November 30th మీరు కోట్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ November 30th 2023లో వస్తే మీరు ఒకసారి కానీ అప్పులు వీళ్ళు 14 లక్షల కోట్లని ఇన్ని రకరకాలుగా వీళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ అది అన్ని తప్పుడు లెక్కలు. అంటే వాళ్ళే మళ్ళీ అసెంబ్లీలో 9 లక్షల కోట్లు అని చెప్పారు, మళ్ళీ ఇంకా 6 లక్షల కోట్ల చిల్లరని ఒకసారి ఇన్ని రకరకాలుగా వస్తే. కాకపోతే ఇది కేంద్రం పార్లమెంట్లోనే ప్రకటించినటువంటి అప్పులు 3.75 లక్షల కోట్ల నుండి 9.75 లక్షల కోట్లు, అంటే 6 లక్షల కోట్లు సుమారు. అంటే అదే సార్ నేను చెప్పింది 6 లక్షల కోట్లు అన్నారు. కానీ వాస్తవం మరి పార్లమెంట్లో ఇదే చర్చ జరిగినప్పుడు 4,42,442 కోట్లు అనేటువంటిది ఇంకా ఉన్నాయి. ఇంకా కార్పొరేషన్ అప్పులు మీరు చెప్పింది ఒక సెగ్మెంట్. అదే సార్. సరే, అంటే ఇప్పుడు మిగిలిన అవి కలుపుకుంటే 6 లక్షల కోట్ల అరౌండ్ చెప్తున్నది. మిగిలిన అన్ని కలుపుకుంటే మీరు చెప్పేదాన్ని ఈ కార్పొరేషన్స్ కానీ ఇతర. కానీ ప్రచారం జరిగింది 14 లక్షల కోట్లని. మీరు అదొకటి గమనించాలంటే ఎన్నికలకు ముందు ఈ యొక్క తప్పుడు విధంగా చేశారు. అదే విధంగా సార్ చిన్న క్లారిటీ కోసం చెప్తున్నాను, 4.5 లక్షల కోట్లు ప్రత్యక్షంగా, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీ దాదాపు 80,000 కోట్లు, కార్పొరేషన్ నుంచి 2.5 లక్షల కోట్లు, సివిల్ సప్లైస్ 35,000 కోట్లు, ఎనర్జీ సెక్టర్ 35,000 కోట్లు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ అంటే ఇప్పుడు వీళ్ళు చెల్లించాల్సిన 1,13,000 కోట్లు, ఎంప్లాయీస్ ఇవన్నీ పెండింగ్ దాదాపు 22,000 కోట్లు. అంటే ఇది వైట్ పేపర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాని నుంచి అంటే దాదాపు 9,75,000 కోట్లు. అది కానీ ఎన్నికల ముందు వీళ్ళు సరే వాళ్ళకే అది తీసుకున్నాం, వీళ్ళు ప్రకటించింది 14 లక్షల కోట్లు. అంటే తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ఒక్కసారి కానీ మనం ఇప్పుడు 2018-19 అప్పులు వృద్ధి రేటు కానీ ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఎక్కువ అనలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయం లేదా వైసీపీ ఉన్నప్పుడు
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 15.3%, మరి అప్పులు వృద్ధి రేటు ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12.4% వచ్చింది. రేట్ తగ్గింది, మీరు ఒకటి గమనించాలని కోరుతా ఉన్నాను. అంటే ఇక్కడ ఒకసారి నాకు ఐ నీడ్ విక్రమ్ గారి ఇంటర్వెన్షన్. ఎందుకంటే ఈ పర్సంటేజ్లు ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు 90 మార్కులు వచ్చిన వాడికి 100 వచ్చాయనుకోండి, పెరిగిన పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువే ఉంటుంది. 50 ఉన్న వాడికి 80 వచ్చాయనుకోండి, అక్కడ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. విక్రమ్ గారు, ఐ జస్ట్ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్. కరెక్టే చెప్పారు. ఇప్పుడు అంటే ఇఫ్ యూ గో బై ది హైక్ ఇన్ పర్సంటేజెస్, విద్యాసాగర్ గారు వన్ సెకండ్. ఇప్పుడు టోటల్ గా 6 లక్షల కోట్లు మరి ఎందుకు పెరిగింది? 5 సంవత్సరాలే కదా పరిపాలించింది అనేది కూడా వస్తుంది కదా, దానికి చెప్పాలి కదా. ఇప్పుడు పర్సంటేజ్ తగ్గింది, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కంటే సబ్సిక్వెంట్ గా వచ్చిన మా ప్రభుత్వం తగ్గింది అని రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఓకే, మనం ఒప్పుకుందాం. కానీ మరి ఇప్పుడే చెప్పారు కదా, సరే 14 లక్షలు కాదు 9,75,000 అనుకున్నప్పుడు, అంటే అంతకుముందు వాళ్ళు దిగిపోయేటప్పటికి 3,75,000 కోట్లు ఉందనుకోండి, అంటే నికరంగా 6 లక్షల కోట్లు చేసినట్టే కనపడుతుంది కదా. అంటే ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులు 2,58,000 కోట్ల రూపాయలు కూడా కలుపుకోవాలి ఇందులో. అంటే ఆ పర్సంటేజ్ చూసుకున్నా కూడా ఇది ఎక్కువ, అది కూడా కలుపుకోవాలి. మీరు చెప్పింది 96,000 కోట్ల నుంచి అంతా 2 లక్షల సుమారు 20,000. నేను చెప్పింది 18-19 వరకు చెప్పాను సార్. ఒకటి అవును, 2014 కానీ 19 to 24 18-19 చెప్పాను సార్ నేను. రైట్ విక్రమ్. తర్వాత అండి ఇంకొక రాజశేఖర్ గారికి కూడా నేను డ్యూ రెస్పెక్ట్స్ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రతిపక్షం సహజంగా ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని కొంచెం గ్లోరిఫై చేస్తారు, అంటే ఇంకా భయానకంగా కూడా చూపిస్తారు. మేబీ 10 లక్షల కోట్లు ఉంటే 12 అనే ఒకళ్ళు, 13 అనే ఒకళ్ళు, 11 ఎక్కువ నెంబర్ నడిచింది ఎన్నికలకు ముందు. కానీ విచిత్రం ఏంటంటే, ఒక్క నిమిషం అంటే విచిత్రం ఏంటంటే, ఎన్నడూ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చి ఇదిగోండి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఇది అని ఏనాడు చెప్పలేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక సలహాదారు ఉన్నాడు కృష్ణ గారిని, ఆ కృష్ణ అని ఆయన ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు, ఆయన ఏదో సలహాదారుగాను ఏదో తీసుకుంటే ఆయన ద్వారా చెప్పించేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, బాధ్యత కలిగినటువంటి ఆర్థిక మంత్రి గారు ఎన్నడూ కూడా మీకు మీడియా ముందుకు వచ్చి ఎస్ ఇంతే మేము చేసినటువంటి అప్పు, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నికరంగా ఎంతే చేశాము, ఇది ప్రతిపక్షాలు మా మీద బురద జల్లుతున్నారని ఏనాడు చెప్పుకోలేదండి. దాంతో ఏమైంది, నమ్ముతారు, సహజంగానే నమ్ముతారు కొంచెం అటు ఇటుగా. ఎందుకంటే కార్పొరేషన్ల మీద ఒకళ్ళకి తిరిగిన ఒకళ్ళు కొన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు బారో చేశారు, తర్వాత తనఖా పెట్టారు, ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకున్నారు. మీకు మద్యం మీద ముందుగా వచ్చేటట్టు ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి తీసుకుంది గవర్నమెంట్. సో ఎప్పుడైతే మీకు ట్రాన్స్పరెన్సీ లోపిస్తుందో ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి అది వేరే సంగతి. వాళ్ళ ఒక్కోటి కూడా సరే, ఇది సందర్భం కాకపోయినా మీరు ఇందాక సుప్రీంకోర్టు జస్టిస్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఫ్రీబీస్ గురించి, పేద ప్రజలకు ఇచ్చే వాటి గురించి మాట్లాడుతున్నారు తప్ప, ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసిందండి పారిశ్రామికవేత్తలకు. అంతకుముందు కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2లో దాదాపుగా 5 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు. అంటే మొత్తం 17 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. వాటి గురించి ఎవరో మాట్లాడతలేం. అది మాట్లాడకుండా పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ కామెంట్స్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం. సరే, మీరు అన్నట్టుగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శృతి మించి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ముక్కుతాడు వేయాలి అంటే, నేను అనేది ఏంటంటే, ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలండి. ఏకాభిప్రాయం రావాలి అంటే, లేదంటే ఎన్నికల కమిషన్ గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు విద్యాసాగర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, సుప్రీంకోర్టు కామెంట్ చేయడం ఎందుకు, ఇప్పుడు రిజర్వేషన్స్ ఎలా అయితే ఇంత శాతం పెంచకూడదని ఉన్నాయో అలాగే ఒకటి ఏదో రూలింగ్ ఇచ్చేయచ్చు కదా అని, అది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఎఫ్ఆర్బిఎంని మీరు దాన్ని చేశారు కదా, బైపాస్ చేశారు కదా. ఇప్పుడు 3% మీకు విచిత్రం ఏంటంటే, మీకు 3.5% పెంచుకునేటువంటి వెసులుబాటు ఇస్తే, ఇవాళ మీరు రాష్ట్రాల చూడండి, ఒక ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా 3.7K వరకు టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు బారో చేశారు. దాంట్లో వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు కదా, వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. బాగా చెప్పారు. అట్లాగే ఆల్మోస్ట్ 4 వరకు టచ్ చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇంకోటి అండి, ఇక్కడ ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు అంటే మనకి సహజ వనరులు ఉన్నాయండి. సహజ వనరుల మీద వచ్చేటువంటిదంతా
పూర్తిగా నిలువు దోపిడీ అవుతుంది కాబట్టి మనకు ఆదాయం పెరగట్ల. ఇవాళ 9 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 4,000 కోట్ల రూపాయలు సబ్సిక్వెంట్ ఇయర్కి ఆదాయం పెరిగింది. ఇటీవల మీరు చూశారు, సీఎం గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జిఎస్టీ పెరిగింది మనకి, మిగతా ట్యాక్స్ కూడా అంటే పెంచకుండానే, ఎట్లాగంటే కొంత టెక్నాలజీ ఉపయోగించారు, ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ప్లగ్ చేస్తున్నారు. తర్వాత సహజ వనరుల మీద వచ్చేటువంటి సీనరేజ్ కావచ్చు, ఇతరత్ర ఇవన్నీ కావచ్చు, లాటరైట్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వాటి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కనుక మనం పెట్టుకోగలిగితే, అందువల్లనే ఈ 9 నెలల్లో మీకు జిఎస్డిపి 4% పెరిగింది. ఇది ఆర్బీఐ రికార్డు ప్రకారం. కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆస్టిరిటీ మెజర్స్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు ఎక్కడున్నారు? అక్కడ అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఎవరికి తెలియదు. 100కి మించిపోయారు ఆ సలహాదారులందరినీ. దాదాపు 130 మంది, 130 మంది అసలు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితులు. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఆస్టిరిటీ మెజర్స్ తీసుకోవాలి, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, అప్పుల్ని కూడా తెచ్చిన అప్పుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏంటంటే బ్యాలెన్స్డ్ ధోరణిలో వెళ్ళాలి. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. రఘునాథ్ బాబు గారు, విద్యాసాగర్ గారు, మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పారో అవి ఒక్కడు కూడా ఆగవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న పేరేంటంటే ఆయన అంతా అభివృద్ధి ఓరియంటెడ్, విజనరీ, సంక్షేమం మీద పెద్దగా ఇది చేసుకోడు అన్నదాన్ని లాస్ట్ టైం ఆయన చెరుపుకోక తప్పలేదు. ఎందుకంటే అవి ఇస్తానని చెప్తే కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అలాగే తాజాగా ఢిల్లీలో ఇప్పుడు రెవడీ కల్చర్ అని బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తారు. కానీ ఢిల్లీలో ఏం జరిగింది? అంతకుమించి ప్రామిసులు కూడా చేశారు. సో ఇక్కడ మనకు ఒకటి కేటగిరికల్గా కనిపిస్తోంది ఏంటంటే, తీసుకెళ్లి వాళ్ళకి డబ్బంతా ఏదో రూపంలో ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళతో ఉన్నారని లేదు. సో అంతకుమించి ప్రామిస్ చేస్తే తప్ప మన వైపు చూడట్లేదు. సో రఘునాథ్ బాబు గారు, విద్యాసాగర్ గారు, జస్ట్ వాంట్ యువర్ బ్రీఫ్ కామెంట్స్ ఆన్ దిస్. అప్పుడు రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తా అండ్ విక్రమ్ గారు. డెఫినెట్గా అండి రిషి గారు, ఒకటి మనం కాస్త క్రిటికల్గా అనాలిసిస్ చేస్తే, ఇప్పుడు 2014-19లో ఎన్ని పథకాలు ఇచ్చినా 19లో అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయారు. 19-24 మధ్య ఎన్ని ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. కాబట్టి ఒక కన్క్లూషన్ ఏంటంటే, కేవలం వీటి వల్ల మాత్రమే తిరిగి ఎన్నికవుతున్నారు అనేది కూడా కనపడలేదు. మరి అదే ఆ గుజరాత్లోనూ అక్కడ తక్కువ ఉంటాయి కంపారిటివ్గా, మనకున్న పథకాలు ఇన్ని ఉండవు. అంటే నేను ఇవ్వచ్చు ఇవ్వటం రైట్, అది ఆ డిస్కషన్లోకి వెళ్తున్నా. కానీ రిజల్ట్ ఏంటనేది చెబుతున్నా. బెంగాల్ కమ్యూనిస్టులు 4-5 సార్లు చేశారు, ఒరిస్సా పట్నాయక్ 4 సార్లు చేశారు. ఈ రకంగా చూస్తే దానివల్ల మాత్రమే తిరిగి గెలవగలుగుతున్నాం అంటే అది లేదు. ఇందాక ఎవరో కూడా చెప్పారు. సరే, ఇప్పుడు అసలు నిన్న వచ్చిన ఇండియా టుడే లేటెస్ట్ దీనిలో వరీసమ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎంటైర్ కంట్రీ ఎకానమీ ఈజ్ నౌ అంటే వరల్డ్ ఎకానమీ దాని ఎఫెక్ట్ కంట్రీ, ఆటోమేటిక్గా స్టేట్ కూడా వస్తుంది. ఇది ఒక పెద్ద డేంజర్ కనపడతా ఉంది. ఇది పరిస్థితుల్లో సరే ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఒక చిన్న కవరన్ అండి, ఒక చిన్న విషయం. ఇందాక ఈ రాష్ట్రం, మన రాష్ట్రానికి ఒక సంవత్సరానికి 26,000 కోట్లు వడ్డీ కట్టాలనేది ఒకటి లెక్క చెబుతున్నారు. మనకి ఓకే 9 లక్షలు ఉన్నాయా 7 లక్షలు ఉన్నాయా కోట్ల అప్పులు తక్కువ లెక్క. రాజశేఖర్ వైసీపీ లెక్క వేసుకున్న 7 లక్షలు వేసుకోండి, లేదనుకున్న 9 లక్షలు అనుకోండి. దానికి 8% వడ్డీ అయినా 60-70 వేల కోట్లు అవుతాయి కదా. 26,000 కోట్లు ఏంటి? నాకు ఒక్కటి అర్థం కాదా. అంటే 6 లక్షల కోట్లు కదా, 6 లక్షల కోట్లకి 8% అయినా 8% 50,000 అవుతాయి కదండి. కరెక్ట్. విద్యాసాగర్ గారు ఏంటి దాని మీద ఏంటి, ఎందుకు తక్కువ అవుతుంది వడ్డీ? రైట్, విద్యాసాగర్ గారు కన్నా ముందు రైట్ రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఈయన ఎందుకు సంక్షేమం గురించి మాట్లాడుతున్నానంటే, ఇది ఇంటర్లింక్డ్, అప్పు సంక్షేమం. రాష్ట్రం ఉన్న పరిస్థితి మీకు తెలియదు కాదు. మీరు ఒక లెదర్ బోర్డ్ దానికి చైర్మన్గా చేశారు, ఏదో కొంత ఉత్పాదకత లేకపోతే కాస్త ఆ వెనుకబడిన వర్గాలకు ఏదో చేయూతనిచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళతో దగ్గరగా మెలిగారు. సో బయటికి చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, పడుతున్న ఇబ్బందులు ఏంటి, రెవెన్యూ పెరక్క సతమతమవుతున్న పరిస్థితి, కానీ ఎందుకు బ్యాలెన్స్డ్గా ఆలోచించలేదు అనేది క్వశ్చన్ నాకు కూడా నా మైండ్లో ఇట్ ఈస్ దేర్. అప్పుడు ప్రభుత్వం బ్యాలెన్స్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు అనేది. సార్, ఇప్పుడు నేను అందుకే మీకు ముందుగా నా మాటల్లో మీకు ఏం చెప్పానంటే, దాదాపు 2.5 సంవత్సరం
కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కరోనా వల్ల దేశం మొత్తం ఉన్నాయి, ప్రపంచం మొత్తం ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే అసలే అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇది ఇంకా అదనపు భారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత ఆ ఇబ్బందుల్లో కూడా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయటం కానివ్వండి, ప్రజలను ఆదుకోవటం కానీ అనేటువంటి దాంట్లో మనం ఫస్ట్ ఉన్నాం ముందు. ఇప్పుడు అప్పులు 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 అని 10 సార్లు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. వీళ్ళు అప్పులు ఏ రాష్ట్రంలో లేవు, దేశంలోనే అప్పులు ఉన్నాయి. మనం 6th ప్లేస్లో ఉన్నాం ఒక మాట చెప్పాలంటే అప్పుల్లో. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే మన పక్క రాష్ట్రం తమిళనాడులో చూస్తే కూడా 7.54 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తే 7.10 లక్షల కోట్లు. మరి మహారాష్ట్రలో కానీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో కానీ ఎక్కడ చూసినా కూడా మనకు ఇంకా అప్పులు అన్ని అప్పులు ఉన్నాయి. అసలు భారతదేశమే అప్పుల మీద ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాన్ని అప్పులు లేకుండా నేను అప్పు గురించి నాకు అభ్యంతరం కాదు. అమెరికాకి చూసుకుంటే మొత్తం అందరికన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయి, జర్మనీకి ఉన్నాయి, జపాన్కి ఉన్నాయి, రష్యాకి ఉన్నాయి. కానీ ఆ అప్పు తీసుకొచ్చి ఇప్పుడు మనమే పర్సనల్గా ఆలోచిస్తే ఒక అప్పు చేసాం అనుకోండి, ఆ అప్పు నుంచి ఏదన్నా ఒక అసెట్ లేకపోతే అది ఒక ఆదాయం సమకూర్చిపెట్టేదో లేకపోతే అది ఒక లైబిలిటీగా మారిపోయేదో ఇదే మనం పర్సనల్గా ఏం లెక్కలేసుకుంటాం కదా. సో ఒక రాష్ట్రాభివృద్ధికి ట్రస్టీగా ఉన్న ముఖ్యమంత్రి అది ఎవరైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రేపు పొద్దున్న ఇంకొకళ్ళ కాదు. సో ఆ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం మీరు అన్నది కొంతవరకు ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు అసలు ఏ పని లేకుండా బయటికి 2 ఏళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రం ఆదుకోవడం అనేది కనీసమైన ధర్మం. కానీ ఓవరాల్గా 5 ఏళ్ల పిక్చర్ చూస్తే మనకి సంక్షేమం అనేది ఇక్కడ కనిపిస్తే అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నం ఇక్కడే ఆగిపోవడం వల్ల వస్తున్న సమస్య. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, లేకపోతే ఇది విధ్వంసం చేసేసారా, అది కాదు, రియలిస్టిక్ పిక్చర్ మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు అభివృద్ధి డబ్బులు ఏమైందంటే ఈరోజు ఈ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదని చెప్పదలుచుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. జరగలేదు అంటే జరగాల్సిన స్థాయిలో జరగలేదు అనేది అయితే మీరు కూడా కాదనలేని విషయం అది సార్. అందుకొరకే సార్ ఇప్పుడు 2 సంవత్సరాలు బాగా ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో. వాటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఒక్కసారి చూస్తే అభివృద్ధి లేదంటారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నాడు నేడు స్కూల్ బిల్డింగ్స్ మొత్తం అది అభివృద్ధి ఎందుకు అనుకోవట్లేదు? అది ఎడ్యుకేషన్కి సంబంధించిన అభివృద్ధి అంటే 4 బిల్డింగ్లు కట్టి రాజధాని నిర్మాణం చేస్తే అభివృద్ధి అండి? నాకు అర్థం కావట్లేదు. లేకపోతే నేను అడుగుతున్నా, ఇప్పుడు రైతులకు సంబంధించి ఆర్బీకే కేంద్రాలు కట్టడం అనేది అభివృద్ధి అనేటువంటి దాన్ని చేసుకోరా? లేదా మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజెస్లో 5 మెడికల్ కాలేజీలో కట్టేసి రెడీగా వీళ్ళు వచ్చేటప్పటికి పెట్టడానికి అనుకోరా? లేకపోతే పోర్టులే అనుకోరా? లేకపోతే ఫిషింగ్ హార్బర్స్ని అభివృద్ధి అనుకోరా? లేకపోతే నేను ఏమంటానంటే ఉన్నంతలో చేయగలిగిన వరకు చేశాము అని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి అనేది అసలు ఎక్కడ ఏమి ముట్టుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చారండి, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు 8-9 నెలలు. ఏంటి అభివృద్ధి? ఏం జరిగింది? దాదాపు సంవత్సరం కావస్తుంది. ఏం జరిగింది డెవలప్మెంట్? 1 yearలో ఏం డెవలప్మెంట్? దాదాపుగా ఏం డెవలప్మెంట్ జరిగింది చెప్పమనండి. కొంచెం క్రిస్ప్ గా దీనికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు తమిళనాడు జనాభా ఎంత, అప్పు ఎంత? కర్ణాటక జనాభా ఎంత, అప్పు ఎంత? లేకపోతే యూపీ జనాభా ఎంత, అప్పు ఎంత? ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, అప్పు ఎంత? ఇది క్యాల్కులేషన్ అంతే తప్ప వాళ్ళకి లేవా వీళ్ళకి లేవా కాదు. వాళ్ళ జీడిపి ఎంత ఉంది, వాళ్ళ గ్రోత్ ఎంత ఉండాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత ఉండాలి, వాళ్ళ రాష్ట్రాల్లో ఏమి అభివృద్ధి జరిగింది అనేది ఒకసారి మాట్లాడాల. మనము అభివృద్ధి అంటే వాళ్ళ విషయంలో ఆర్బీకే కేంద్రాలు లేకపోతే నాడు ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే అవి అర్థం కాని విషయాలు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. మరి అదే చెప్తున్నా, మానవ వనరులు అంటే ఒక మనిషి ఏ ఇబ్బంది లేకుండా తనంతకు తాను పని చేసుకుంటూ తన పరిసరాలు నీట్గా పెట్టుకొని తన జీవన ప్రమాణాలని పెంచుకోవటం. అది ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే రోడ్డు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, సీ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు. ఇవి జీవన ప్రమాణాలు దీని అంటారు. ఇది ప్రతి దేశంలో అభివృద్ధి సూచిక ఏంటంటే మానవుడి
అభివృద్ధి మానవ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు డెవలప్మెంట్ పెరగటం. ఇండెక్స్ కదా, ర్యాంక్స్ అవి. దాన్ని అంటారు. ఆ ప్రమాణాలు పెరగడానికి ఏంటంటే మూలధనం ఖర్చు చేయాలా, అదే చెప్తున్నది. Right. ఇక్కడ విక్రమ్ గారు? డబ్బులు ఇచ్చే ఎంతసేపు అయినా మేము ఏమి తక్కువ కాకుండా చూసుకున్నామంటే ప్రతి ఇంటికి వీళ్ళు సరుకులు ఇచ్చారా? విక్రమ్ గారు, వాట్స్ ది కన్క్లూజన్ అండి? వాళ్ళ బతుకులు బతికారు. అంటే ఇప్పుడు ఆ 2 ఏళ్ళు ఒక నిమిషం విద్యాసాగర్ గారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాలు కాదు, బట్ హోలిస్టిక్ గా మీరు చర్చ పెట్టారు కాబట్టి డెఫినెట్ గా ఇవాళ నీతి ఆయోగ్ కావచ్చు, ఆర్బీఐ కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకి రాంగ్ ప్రయారిటీస్ అనేది ప్రభుత్వాల ముందు ఉన్నాయి అనేది చాలా తేటతలం అవుతుందండి. ప్రయారిటీస్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఆర్థికంగా మరింత రాష్ట్రం దిగజారుతుంది. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు సూపర్ 6 అనేది ఏదైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు డెట్ సర్వీస్ చేస్తా ఇంత పెద్ద ఎత్తున, అదేవిధంగా మళ్ళీ కొత్త ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్కి ఏ విధంగా మనీ మొబిలైజ్ చేస్తారనేది ఉన్నదండి. అది మనం చూడాలి. సార్ ఇప్పుడు అప్పులు చేశారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందుగా వాళ్ళకి ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని స్పష్టంగా తెలుసు కదా సార్. అప్పుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అమలు పరచగలము అనేటువంటి హామీలు ఇవ్వాలి కదా. అమలు పరచడం సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేసి మనం చేయలేము, డబ్బులు లేవంటే ఎలా సార్? లేదు, చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు చేయలేమని లేదు, సంపద సృష్టిస్తామన్నారు. టైం పడుతుంది కాదు సార్, సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టిస్తామన్నారు సార్. ఎక్కడ ప్రజల మీద పడే సంపద సృష్టించేది? ఎక్కడ సంపద సృష్టించాలా? ఇంకా అంటే ధరలు పెంచాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, లేదా భూముల ధరలు పెంచి పన్ను డబ్బులు వసూలు చేయడం, లేకపోతే టోల్ గేట్లు పెట్టి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా వ్యాలిడే విద్యాసాగర్ గారు, ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు సమయం లేదు, ఒకసారి మళ్ళీ ఖర్చు పెట్టుకుందాం. ఒక్క ముక్కలో చెప్తాను. ఓకే, అంటే సంపద సృష్టించడం అంటే పన్నులు వేయటం కాదు. వీళ్ళకి ఆర్థిక సూత్రాలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ ఆర్థిక సూత్రాలు తెలియదు, పన్నులు వేయటం కాదు. అంటే మళ్ళీ చెప్తున్నా, మూలధనం ఖర్చు చేయడం ద్వారా అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి డబ్బే ఆదాయం సృష్టి. అది తెలియదు. చెప్పినట్టు విద్యాసాగర్ కాకి లెక్కలేసి బడ్జెట్ లో పెడితే సరిపోద్ది. తెలిసిపోతాయి కదా. ఇప్పుడు ఒకవేళ కాకి లెక్కలు వేసారు అనుకోండి, చేయలేదు అనుకోండి, మళ్ళీ మనమే లాస్ట్ మనం డిబేట్ పెట్టాడు చేసిన సంక్షేమానికి ఎక్కడా తగ్గకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తామని చెప్పింది. అలాగే ఆ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టగా తప్పదు. అలాగే అమరావతి ప్రామిస్ ఉంది, దానికి సంబంధించి ప్రణాళికలు నడుస్తున్నాయి. పోలవరం పూర్తి చేస్తామని, ఇవన్నీ చేయాల్సింది బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది ఒక రోజు అటు ఇటు అవుతుందా, ఎంతవరకు చేయగలుగుతారు, చేయకపోతే మళ్ళీ ఖచ్చితంగా మీడియాగా మనం ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది, అది ఏ ప్రభుత్వం అయినా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, రఘునాథ్ బాబు గారు.